హలో గైస్, అప్పుడే మ్యారేజ్ అయిపోయి 2 ఇయర్స్ అయిపోయింది. ఇంకా సెకండ్ ఇయర్ యానివర్సరీ అనమాట మాది. సో అందుకని పొద్దున్నే లేచేసేసి ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము ఇంట్లో పూజ చేసుకుని. ఇద్దరు ఆ రోజు ఆఫీసెస్కి అయితే వెళ్ళిపోయాము. ఎందుకంటే బ్రేక్ ఇవ్వడానికి మళ్ళీ లీవ్ ఇంకా దేనికైనా పనికొస్తుంది కదా, అలాగో నెక్స్ట్ డే సాటర్డే కాబట్టి నో ప్రాబ్లం అని చెప్పేసేసి ఇంకా పొద్దున్నే లేచేసి ఇస్కాన్కి అయితే వెళ్ళాము. ఇంకా ఇస్కాన్ దగ్గరికి వెళ్ళేసరికి ఇస్కాన్ ఓపెన్ చేయడమే 7:30కి ఓపెన్ చేస్తా అన్నారు. మేము 6:30కే వెళ్ళాము. తర్వాత పక్కన మోదమాంబ టెంపుల్కి వెళ్ళాము. మోదమాంబ టెంపుల్ దగ్గర దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మేము వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఓపెన్ అవ్వలేదు, కానీ లాట్స్ ఆఫ్ పిక్చర్స్ అయితే తీసుకున్నాము. ఐ రియల్లీ ఎంజాయిడ్. అంటే ఎప్పుడు మా హస్బెండ్కి పిక్స్ తీసుకునే టైం దొరికేది కాదు టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు, కానీ ఇప్పుడు మంచిగా పిక్స్ అయితే తీసుకున్నాం టెంపుల్స్ క్లోజ్ ఉండడం. ఇంకా లేటర్ ఆన్ ఐ మూవ్ టు ఆఫీస్ అండ్ కేసెస్ ఎవ్రీథింగ్ వాజ్ డన్ వెరీ వెల్. మా హస్బెండ్ కూడా అంతే, ఆఫీస్కి వెళ్ళిపోయారు. తన పని అయితే తను చూసుకున్నారు. ఈవినింగ్ అయితే మమ్మీ వాళ్ళు వేరే మ్యారేజ్కి అయితే వెళ్తున్నారు. సో అనంతపురం వచ్చి మమ్మల్ని కలవగలరా అని అడిగారు. అదేంటి, ఎందుకు కలవమన్నారు ఏంటి అని చెప్పి, సరేలే వెళ్దాం సరదాగా పిలిచారు కదా అని చెప్పి అయితే వెళ్ళాను. యానివర్సరీ రోజు వాళ్ళు కూడా అక్కడ మంచిగా విష్ చేశారు. మా అక్క అయితే ఒక ఫోటో ఫ్రేమ్ అయితే ఇచ్చింది. ఐ వాజ్ రియలీ హ్యాపీ. ఫ్రేమ్ మాత్రం చాలా 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 బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ రావలి. అండ్ మా గిఫ్ట్స్ అయితే నెక్స్ట్ వ్లాగ్లో అయితే అప్లోడ్ చేస్తాను, నేను మా హస్బెండ్ ఏమిచ్చుకున్నామని. ఈవినింగ్ మాయ్ గారికి హాస్పిటల్ విజిట్ ఉంటే వెళ్ళాల్సి వచ్చింది, అంతే. ఫైనలీ వీ ఎండెడ్ అప్ ఆ యానివర్సరీ లైక్ దిస్. నెక్స్ట్ టైం ఎప్పుడైనా డిన్నర్కి ప్లాన్ చేసుకుందాము, అలాగో ఫ్రైడే తినం కదా అని అనుకున్నాం.